శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం ఖండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం. శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షశస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలితవిపంచి విభాసి వైరించి. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. అపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. నేను మీతో మనవి చేశాను. దుర్వాసో మహర్షి రావడం, మౌద్గలుని యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించడం, దానమే తపస్సుగా ఎలా మారుతుంది, రెండింటికి ఏ విధంగా విభజించలేనటువంటి స్థితి కల్పింపబడుతుంది, ఆ తపస్సు చేత ఎంత గొప్ప స్థితిని పొందుతారు అన్న విషయాన్ని నిన్నటి రోజున మీతో మనవి చేసి ఉన్నాను. ఆ తరువాత పాండవులు యథేచ్ఛగా ఆ అరణ్యవాసం చేస్తున్నారు. చేస్తూ ఇక అరణ్యవాసం పూర్తయిపోయేటటువంటి సమయం ఇంచుమించుగా దగ్గరవుతోంది. ఆ సమయమునందు అనుకోనటువంటి ఒక ఉపద్రవం తటస్థించింది. ఒకనాడు పాండవులు అన్ని దిక్కులకు వేటాడడానికి వెళ్ళారు. తూర్పు దిక్కుగా ధర్మరాజు గారు వెళ్ళారు, దక్షిణ దిక్కుగా భీమసేనుడు వెళ్ళాడు, పశ్చిమ దిక్కుగా అర్జునుడు వెళ్ళాడు, ఉత్తర దిక్కుగా నకుల సహదేవులు వెళ్ళారు. వాళ్ళ వాళ్ళ రథాల్ని అధిరోహించి వేటాడడం కోసమని బయలుదేరి వెళ్ళారు. ఉన్నది తృణబిందు మహర్షి యొక్క ఆశ్రమం. ఆశ్రమము అంటేనే కొన్ని నియమ నిబంధనలతో కూడుకున్నటువంటి వాసమై ఉంటుంది. సూచక గురువు, వాచక గురువు, బోధక గురువు, పరమ గురువు, నిషిద్ధ గురువు అని గురువులలో 5 రకాలు ఉంటారు. 5 గురువులే, కానీ ఒక్కొక్క గురువుది ఒక్కొక్క విశేషం. అందులో సూచక గురువు, వాచక గురువు, బోధక గురువు మిగిలిన 2 కన్నా చాలా గొప్పవాడు, మంత్రోపదేశం చేసినటువంటి గురువు. పరమ గురువు బోధక గురువు కన్నా గొప్పవాడు, పరమాచార్య స్వామి వంటి మహాపురుషుడు. నిషిద్ధ గురువు అంటే ఆశ్రయించకు సుమాని, అటువంటి గురువుల్ని ఆశ్రయించకూడదు. ఏ విద్యలు జీవితంలో నేర్చుకుని అనుష్ఠించకూడదో అటువంటి విద్యలను నేర్పేటటువంటి వారు. కానీ ఆయన గురువే, కానీ వామాచారం మొదలైనటువంటివి అటువంటివి చెయ్యనుకూడదు, చేసే వాళ్ళ దగ్గర నేర్చుకోనుకూడదు. కాబట్టి నిషిద్ధ గురువు. అందులో వాచిక గురువు అని ఒక గురువు. ఆ వాచిక గురువు ఎక్కడుంటారంటే, ఎక్కడ ఆశ్రమ ప్రాంగణం ఉంటే అక్కడ వాచిక గురువు ఉండాలి. వాచిక గురువు ఎందుకు ఉండాలి అంటే, ఆశ్రమంలో ఉండేటటువంటి విశేషాలని వివరణ చెయ్యాలి. అక్కడ కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. ప్రతి ఆశ్రమానికి కూడా కొన్ని నియమాలు ఉండాలి. ఆ నియమాల్ని ఆ ఆశ్రమంలో ఉన్నటువంటి వాళ్ళు పాటించాలి. ఆ ఆశ్రమంలో ఉన్న వాళ్ళే కాదు, ఆ ఆశ్రమ ప్రాంగణంలోకి ప్రవేశించేటటువంటి వాళ్ళు కూడా ఆ నిబంధనలను పాటించవలసి ఉంటుంది. తప్ప ఆశ్రమ జీవనంలో ఆశ్రమంలోకి ప్రవేశించి యథేచ్ఛగా మనసుకి ఏది తోస్తే దాన్ని అక్కడ ఆచరించేటటువంటి ప్రయత్నం చేయకూడదు. ఆశ్రమము అంటే అది తపోభూమి, అత్యంత పవిత్రమైనటువంటి ప్రదేశం. కాబట్టి అటువంటి ఆశ్రమ ప్రాంగణమునందు ద్రౌపదీదేవి
ఒక కదంబ వృక్షం కింద నిలబడి ఉంది. నిలబడి ఆమె పూచినటువంటి ఆ కదంబ వృక్ష శాఖను ఒకదాన్ని కిందకి ఉంచి నించుంది. ఆమె సహజంగా సౌందర్యవతి యాజ్ఞశీని, ఆమె యజ్ఞము నుండి ఆవిర్భవించింది ఆ తల్లి. కాబట్టి ఆమె చేతులు ఎంత ఎర్రగా ఉన్నాయో ఆ కదంబ వృక్షానికి పూసినటువంటి పువ్వులు కూడా అంత ఎర్రగా ఉన్నాయి. ఆమె అలా నిలబడి ఉండగా అటుగా సైంధవుడు వెళ్ళిపోతున్నాడు. ఆయన్ని జయద్రథుడు అని పిలుస్తారు. ఎక్కువగా దక్షిణ దేశం అంతా ఆయనకి సైంధవుడనే పేరు. ఆయన్ని ఎవరు మర్చిపోరు. సైంధవుళ్ళ అడ్డుపడ్డాడు రా అంటారు. ఏదైనా కార్యక్రమం జరిగితే ఆ కార్యక్రమానికి అడ్డు రావడంలో చాలా ప్రఖ్యాతి వహించినవాడు ఆయన. మహాభారతంలో ఒక మెరుపు. కానీ ఆయన జీవితం నుండి తెలుసుకోవలసినటువంటి విశేషాలు కోకొల్లలు. అటువంటి సైంధవుడు ఆ జయద్రథుడు అటుగా వెడుతున్నది కూడా ఆయన వెళుతున్న కారణం సాల్వుని యొక్క కుమార్తెని వివాహం చేసుకోవాలనేటటువంటి సంకల్పంతో తన పరివారాన్నంతటినీ తీసుకుని బయలుదేరాడు. నేను మొన్న మీతో మనవి చేశాను. ఈ క్షత్రియుల యందు దక్షిణ నాయకత్వం ఉంటుంది. దక్షిణ నాయకత్వం అంటే ఒకరికన్నా ఎక్కువ మందిని భార్యలుగా స్వీకరిస్తూ ఉంటారు. అందుకే అప్పటికే భార్య ఉన్నప్పటికీ వేరొక కన్యని స్వీకరించడానికి కూడా బయలుదేరి ఆ సాళ్వుని ఇంటికి వెడుతున్నాడు. వెళ్ళినప్పుడు వీరుడు సైంధవుండు జనవిశ్రుత శౌర్యుడు సాల్వకన్య ఇంపారగ పెండ్లియాడుటకునై నిజవైభవముల్లసిల్లా విస్ఫార చతుర్విధోరుగ బలసంగతుండై చనుచుండి ఆశ్రమ ద్వారమునందు కాంచ ద్రుపదక్షితిపాల తనూజ నచ్చటన్. ఆ సాల్వుని కుమార్తెని వివాహం చేసుకోవడానికి బయలుదేరి తన పరిపాలనతో వెళ్ళిపోతున్నటువంటి ఈ జయద్రథుడు ఆ తృణబిందు మహర్షి యొక్క ఆశ్రమ ప్రాంగణమునందు ఒక కదంబ వృక్షం కింద నిలబడి ఉన్నటువంటి ద్రౌపదీదేవి వంక చూశాడు. విశేషేణ ఆశ్రమస్తస్య సమీపే స్త్రీజనస్య స అనృతం నహి రామస్య కదాచిదపి సమ్మతం అంటారు వాల్మీకి మహర్షి రామాయణంలో. రామచంద్రమూర్తి యొక్క నడవడి విశేషం గురించి చెప్తూ, రాముడికి అబద్ధం ఆడటం ఇష్టం ఉండదు, ఇంకొకరు అబద్ధం చెప్పడాన్ని ఆయన అంగీకరించాడు. అనృతం నహి రామస్య కదాచిదపి సమ్మతం, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయనకు అది సమ్మతము కాదు. విశేషేనాశ్రమస్తస్య సమీపే స్త్రీజనస్య చ. రెండు ప్రాంగణముల యందు పురుషుడు తొందరపడతాడు. ఎక్కువగా మాట్లాడే లక్షణం ఉంటుంది పురుషుడికి. అందుకే ఈ రెండు ప్రాంతాల నుంచి వెడుతున్నప్పుడు ఆ ప్రాంగణాలలోకి వెళ్ళినప్పుడు నిగ్రహించుకోవాలి తప్ప ఎక్కువ మాట్లాడకూడదు. మొట్టమొదటిది ఏది అంటే విశేషేణ ఆశ్రమస్తస్య, భగవత్ సంబంధం భగవద్విభూతి కలిగినటువంటి మహాపురుషులు ఉన్నటువంటి ఆశ్రమాలు, లేకపోతే భగవద్భక్తి తత్పరులైనటువంటి వారి దగ్గరికి వెళ్ళినప్పుడు వారికో నమస్కారం చేసి వారు చెప్పింది వినడం చాలా శ్రేయస్కరం. కానీ సాధారణంగా ఏం చేస్తారంటే భగవత్ సంబంధము కలిగినటువంటి వారు మాట్లాడడానికి అవకాశం ఇచ్చి వారు మాట్లాడిన మాట వినడానికన్నా కూడా తాము తమవారు భగవత్ సంబంధంలో చాలా కార్యక్రమాలలో మగ్నమై ఉన్నామని, ఎన్నో చేశామని చెప్పడం మొదలు పెడతారు. అది ఏమనుకుంటారంటే అలా చెప్పడం వల్ల అవతల వాళ్ళు చాలా ఆకర్షింపబడతారు, చాలా ఇష్టపడతారనుకుంటారు. కానీ వాక్కు యందు దోషం ఒకటి వస్తుంది. ఏమిటా దోషం అంటే నేను చేశానంటే, నేను చేశాను దోషం కాదు. మహాభారతం నేను చెప్తానంటే చెప్పగలనా? నా సంకల్పానికి నడుస్తుందా మహాభారతం? ఈశ్వరుడు అనుగ్రహించాలి, అది పంచమ వేదం. ఆయన అనుగ్రహించి చెప్పడానికి నాకు అవకాశం ఇస్తే కృష్ణ భగవానుడు నాలో ఉండి మాట్లాడితే నేను మహాభారతం చెప్పుకుని తరించగలను. నేను ఆయన చేతి పనిముట్టుగా నిలబడగలను తప్ప స్వతంత్రించి ఈశ్వర కార్యాన్ని చేయడానికి యోగ్యతా సిద్ధి కలగడం చాలా కష్టం. అందుకే శంకర భగవత్పాదులు సౌందర్యలహరి చేస్తూ ప్రారంభ శ్లోకంలోనే శివశక్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం నచే దేవం దేవో నఖలు కుశల స్పందితుమపి అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తుతుం వా కథమకృత పుణ్య ప్రభవతి అంటారు. ప్రణంతుం స్తుతుం వా, ప్రణంతుం అంటే నమస్కారం చేయడం, స్తుతుం వా అంటే భగవంతుణ్ణి స్తోత్రం చేయడం. స్తోత్రం చేయడం అంటే వాచికం, ప్రణంతుం అంటే కాయికం.
మరి మానసికం వదిలేశారు శంకరాచార్యుల వారు. అంటే అసలు మనసులో భావన లేనినాడు నమస్కారం ఎలా చేస్తాడు? మనసులో పవిత్ర భావన లేనినాడు స్తోత్రం ఎలా చేస్తాడు? కాబట్టి అది చెప్పక్కర్లేదన్నారు. ఈ మానసిక కాయిక వాచికమైనటువంటి భగవత్ సేవ నువ్వు చేద్దామని సంకల్పం చేసేస్తే జరిగేది కాదు. కథమకృత పుణ్య ప్రభవతి. దానికి వాడు చేసిన మంచి పని ఏముంది, ఆ యోగ్యత ఏముంది ఆ మంచి పని చేయడానికి అతనికి, దాన్ని విచారణ చేస్తాడు పరమేశ్వరుడు. ఒక్కొక్కచో మనకు ఆ యోగ్యత ఉన్నా లేకపోయినా మన ఆర్తి చూసి అనుగ్రహిస్తాడు, చెయ్యరా అంటాడు. అది ఈశ్వరుని యొక్క అనుగ్రహం. అందుకే నేను దర్శనం చేశాను అనడం మంచి మాట కాదు. భగవంతుడు ఇవాళ పొద్దున్న దర్శనమిచ్చాడు నాకు అనడమే మంచి మాట. కానీ వాగ్దోషము అని ఒక దోషం ఉంటుంది, అలా అనరు, నేను చేశాను అంటారు. అందుకే ఆశ్రమ ప్రాంగణాలకు వెడితే రాముడు మాట్లాడేవాడు కాదు. ఇలాంటి వాగ్దోషం వస్తే మహాత్ములకు దూరం అవుతామని ఆయన నెమ్మదిగా ఉండేవాడు, ఎక్కువ మాట్లాడేవాడు కాదు. విశేషేణ ఆశ్రమస్తస్య సమీపే స్త్రీజనస్య. రెండో బలహీనత పురుషుడికి ఆడవాళ్ళ మధ్యలో ఉన్నప్పుడు ఎక్కువ మాట్లాడు. వాళ్ళకేదో తెలియదని తను మాట్లాడి తను చాలా గొప్పవాడని వాళ్ళు అనుకుంటున్నారని అనుకుంటూ ఉంటాడు. వీడు నిజంగా గొప్పవాడో కాదో వాళ్ళకి తెలియదేంటి, వాళ్ళకి పురుషుల కన్నా చాలా తెలివైన వాడు. కాబట్టి రాముడు అలా మాట్లాడ్డాయా, రాముడు నిగ్రహించుకుంటాడు. ఆయన అలా ఏ రెండు చోట్ల పురుషుడు తొందరపడి మాట్లాడతాడో ఆ రెండు చోట్ల రాముడు మాట్లాడతాడు. అది ఆయనకున్న నిగ్రహ శక్తి. తన వాక్కు మీద తనకి అదుపు అలా ఉంటుంది రాముడికి అంటారు. అందుకే ఆశ్రమ ప్రాంగణము అంటే దానికి అంత విలువ ఉంటుంది, అంత గౌరవం ఉంటుంది. అటువంటి చోట ఒక స్త్రీ నిలబడి ఉంది. ఆమె ఎవరో ఏమిటో తెలియదు. తను ఎడుతున్నది దేనికి ఎడుతున్నాడు? తను పెళ్లి చేసుకోవడానికి ఎడుతున్నాడు. అప్పటికే తనకి పెళ్ళయింది. ఎవరితో పెళ్ళయింది? దుస్సలతో వివాహం అయిపోయింది. దుస్సల ఎవరు? దుర్యోధనాదుల యొక్క చెల్లెలు. కాబట్టి ధార్తరాష్ట్రులకు బావగారు. ఆ కారణం చేత పాండవులకు కూడా తన బావగారు. ఆమె ద్రౌపది అని ఆయనకి తెలియకపోవచ్చు, కానీ వివాహం చేసుకోవడానికి వెడుతున్నటువంటి వాడు పరకాంత యందు మరులుకొని ఆగిపోతే అసలు అంతకన్నా అధ్వాన్నమైన స్థితి ఏముంటుంది? తన మీద తనకి అదుపు లేనివాడు. ఇలాంటి వాళ్ళు భారతంలో ఇద్దరు కనపడతారు. ఒకడు శల్యుడు, ఒక పనికని బయలుదేరుతాడు. ఎవరో పిలిచి పొగిడితే ఎక్కడికి బయలుదేరాడో మర్చిపోయి ఎవరు పొగిడారో అక్కడికి వెళ్ళిపోతాడు. అలా తన జీవితాన్ని సంకట స్థితిలోకి తీసుకెళ్ళిపోయాడు. తనకి తానే ఇబ్బంది పడిపోయాడు. ఆయనకి పాండవులంటే ఇష్టం, కానీ ఆయన ప్రయాణం చేసిన దారి అంతా చలవపందిళ్ళేశాడు దుర్యోధనుడు. కాబట్టి ఆయన వైపుకు ముగ్గిపోయాడు. మళ్ళీ ధర్మరాజు మీద ప్రేమ వదులుకోలేక ధర్మరాజు దగ్గరికి వెళ్ళాడు. వీళ్ళకి మాట ఇచ్చాడు, వాళ్ళకి మాట ఇచ్చాడు, మీకు ఉపకారం చేస్తానని. ఎలా ఈ మాట నిలబెట్టుకోవాలో తెలియక తానే అపకీర్తిని సంపాదించుకున్నాడు శల్య సారథ్యం అని. కాబట్టి ఒక్కొక్క బలహీనత ఉంటుంది. అది ఏదో చిన్న చిన్న విషయాలైతే అంత పెద్ద ఇబ్బంది ఉండదు. కానీ అసలు అదుపు తప్పినటువంటి కామం, యుక్తాయుక్త విచక్షణ లేని కామం, కాలంతో దేశంతో సంబంధం లేని కామం, అదుపు చేసుకోలేని బలహీనత అత్యంత ప్రమాదకరమైనటువంటి విషయాలు. అది ఆశ్రమమైనా దేవాలయమైనా ఇంకా ఎప్పుడూ తనని తాను అదుపు చేసుకోలేని వాడు జీవితంలో వృద్ధిలోకి ఏమొస్తాడు? కాబట్టి ఆయన సాళ్వుని కుమార్తెను వివాహం చేసుకోవడానికి బయలుదేరిన వాడు తృణబిందు ఆశ్రమంలో ఉన్న ద్రౌపదీదేవిని చూశాడు. చూసి వెంటనే కోటికాస్యుడు అని ఆయన పక్కన మిత్రుడు ఉన్నాడు. బాగా ఆ జయద్రథుని యొక్క హృదయం ఎరిగినవాడు. జయద్రథుడు అని నేను అన్నప్పుడల్లా మీరు కంగారు పడక్కర్లేదు, సైంధవుడు. మీకు తేలిగ్గా ఉండడానికి నేను ఇకపైన సైంధవుడనే అంటూ ఉంటాను. ఆ సైంధవుని యొక్క స్నేహితుడు ఆ కోటికాస్యుడు. ఈయనతో పాటే వెడుతున్నాడు ప్రయాణం చేస్తూ. ఆయన్ని పిలిచి ఒక మాట అన్నాడు. మగువ తగిలిన చూట్కుల మడుగు దిగువ నేర్పు సాలక అతడు కందర్పదర్ప గోచరాత్ముడై నిజసకు కోటికాస్యుడును నృపాత్మజు చూచి ఇట్లనియ ప్రీతి. చూశాడు ఒకసారి ద్రౌపదీదేవి వంక. బలహీనతని చెప్పడం అంటే అది ఎంత అందమైనటువంటి భాషలో చెప్పారో చూడండి. మన్మథ బాణముల చేత పీడింపబడిన కారణం చేత తన చూపు తిప్పుకోలేకపోయినవాడు, అది తనని తాను నిగ్రహించుకోలేనివాడు. ఏదో పొరపాటున చూపు నిలబడింది, వెంటనే ఉత్తమ భావన చేత సంస్కరించి ఆ చూపు తిప్పుకోవాలి. అలా తిప్పుకోలేకపోయాడు. కారణం మన్మథ బాణములు పడ్డాయి. కాబట్టి ఇప్పుడు కోటికాస్యుణ్ణి పిలిచి ఆ స్నేహితుడిని అతనితో ఒక మాట అన్నాడు.
ఈ కమలాక్షి నాకు హృదయేశ్వరి అయిన త్రిలోకరాజ్యమున్ చేకుర నీలినట్లు విలసిల్లనే దర్పక వీరు బంటుగా గైకుని సర్వభోగముల కాంతు వడంబడ బల్కి దీనికి నాకును పొందునర్చి కరుణం చరితార్థుని చెయ్యవేనను. ఈమె నాకు హృదయేశ్వరి అయితే నేను ఎన్ని భోగాలైనా అనుభవించగలను. అంటే నా మనసు బాగా రంజిల్లుతుంది. కాబట్టి నువ్వు వెంటనే వెళ్ళి ఆమెతో మాట్లాడి ఆమె యొక్క పొందు నాకు కలిగేటట్టుగా నువ్వు సహాయపడవలసింది అని కోటికాస్యుణ్ణి ప్రార్థన చేశాడు. అంతకన్నా నికృష్టమైన విషయం లేదు లోకంలో. అందుకే కామాతురాణం నభయం నలజ్జ. అసలు ఆవిడికి పెళ్ళయిందా, ఆవిడికి పెళ్ళవలేదా, ఆమె ఎవరి పిల్ల, వాళ్ళ తల్లిదండ్రులు ఎవరికి ఇవ్వాలనుకుంటున్నారు, ఏమీ సంబంధం లేదు. ఈయన చూశాడు, ఈయన కామించాడు, అంతే. పక్క స్నేహితుడు వెళ్ళిపోయి ఆమె పక్కన ఉంటే తాను సంతోషంగా ఉంటాననుకుంటున్నాడు కాబట్టి ఆమెని తనదానిగా చేసేయాలి. ఈ హద్దులేని కామం అత్యంత ప్రమాదకరం. దాన్ని ఏ పేరు పెట్టి పిలవండి, అది ఎప్పుడూ ప్రమాదకరం. దానికే ఇవాళ రోజున పేపర్లలో తెల్లవారి లేస్తే ఏం చదువుతున్నామో, టీవీ సీరియల్స్లో ఏం చదువుతున్నామో అటువంటి ఉన్మాదే సైంధవుడు కూడా. కాబట్టి ఆ కోటికాస్యుణ్ణి పిలిచి చెప్పాడు. మిత్రుడు అన్న మాటకు అర్థం ఉంటుంది. మిత్రుడు వేరు, స్నేహితుడు వేరు. మిత్రుడు అన్ని వేళలా యువతలవాడు చెప్పాడు కదా అని చెయ్యడు. మితము నుండి ఋతములోనికి తీసుకెడితేనే మిత్రుడు. యువతల ఉన్నటువంటి స్నేహితుడు లేదా యువతల ఉన్నటువంటి వాని యొక్క క్షేమాన్ని అపేక్షించి ఒక విషయం ప్రస్తావనకు వచ్చినప్పుడు నువ్వు అలా చెయ్యకూడదయా, నువ్వు అలా చెప్పకూడదు, చాలా దోషభూయిష్టం, ఇది నీ వ్యక్తిత్వానికి నీ పురోభివృద్ధికి మంచిది కాదు అని చెప్పి మందలించేవాడెవడో వాడు మిత్రుడు. కానీ సాధారణంగా లోకంలో ఎలా ఉంటుందంటే బర్డ్స్ ఆఫ్ సేమ్ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్ అని ఇంగ్లీష్లో ప్రొవెర్బ్. ఒక రకమైన పక్షులు ఒక చోటికి చేరుతాయి. తనకి మంచి చెప్పేవాణ్ణి ఇటువంటి బలహీనతలు ఉన్నవాడు పక్కన పెట్టుకోలేడు. తను ఏం చెప్తే అది చేయడానికి ఇష్టపడేటటువంటి వాడినే తన పక్కన ఉంచుకుంటాడు. అసలు బాగుపడాలి అనుకున్న వాడి మొట్టమొదటి లక్షణం ఏమిటి అంటే సహేతుకంగా విమర్శ చేసి ఇది ఇలా చెయ్యవద్దు, ఆలోచించండి అన్నటువంటి మాటని వింటాడు. అసలు ఆ మాట వినడం అన్న ఒక్క లక్షణం ఉంటే ఎంతైనా బాగుపడతాడు. తను పాడైపోవాలనుకున్నవాడు తను అనుకున్నది తప్ప అలా చేయకుండా ఉంటే బాగుంటుందేమో అని సలహా చెప్పే వ్యక్తిత్వం ఉన్నవాడిని పక్కకి చేరనేనివ్వడు. అందుకే ఎటువంటి వాడు మిత్రుడిగా ఉండాలని కోరుకుంటాడో అటువంటి వాడే పక్కకి మిత్రుడిగా చేరాడు. కాబట్టి ఆ కోటికాస్యుడితో ఈ మాట చెప్తే ఆయన ఏమనాలి? ఏమైనా అర్థం ఉందా, మనం బయలుదేరింది పెళ్ళికి, ఇప్పుడు ఆవిడెవరో కనబడితే వెళ్ళి ఆవిడ నా హృదయేశ్వరి, ఆవిడ లేకపోతే నాకు భోగం లేదు, నా మనస్సు సంతోషించదు, కాబట్టి వెళ్ళి ఆవిడ పొందు నాకు కలిగేటట్టుగా ప్రవర్తించమని చెప్తామేంటి? ఇలాంటి వాడివని తెలిస్తే రేపు నీకు పిల్లని ఎవరిస్తారు? ఇస్తాడా సాల్వుడు? కాబట్టి తప్పు. మనం బయలుదేరుదాం పదనాలు. ఆయన ఎంతటి ధీరుడంటే ఆయన గబగబా బయలుదేరి ద్రౌపదీదేవి దగ్గరికి వెళ్ళాడు. మృగనేత్ర దారుణ మృగ సమాకులమైన ఈ వనాంతరమున ఏకతంబ ఇట్లు నీ ఇంటికి ఎయ్యది మూలము ఈ వనదేవతవో సురేశ్వరితోడ నలిగి ధరిత్రికి నరుగుదించిన శచీలలనవో హరియురస్థలి దొరంగి కేలి గ్రుమ్మరు పద్మగేహవో భవదీయ జనకత్వమున సమజ్వలితుడైన పుణ్యుడే వంశమున వాడు పొలతి నీదు జీవితేశ్వరుడుకు సుఖ జీవితాత్ముడెవ్వడబల నీ నామమై ఇంపు మిగుల శబ్దమెయ్యది నాకు నిజంబు చెప్పుమా. ఇవి ఉండకూడనటువంటి ప్రావీణ్యాలు. కొన్ని లక్షణాలు ఉండకూడదు. భూపసభాంతరాళమున పుష్కళవాక్చతురత్వమాజిబాహా పటుశక్తియున్ యశమునందనురక్తియు ప్రకృతి సిద్ధగుణంబులు సజ్జనాళికిన్ అంటాడు భర్తృహరి. ఒక సభలో మాట్లాడేటప్పుడు పుష్కళమైన వాక్చతురత్వము, తడువుకోకుండా వాక్య నిర్మాణం చేసి మాట్లాడగలిగినటువంటి ప్రజ్ఞ సజ్జన లక్షణం. అలా కాకుండా ప్రత్యేకించి ఆడవాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు విశేషంగా వాళ్ళని ఆ పొగట్టకి అంతుండదు. ఆ పొగట్ట ఎంత దారుణంగా ఉంటుందంటే అది అందులో మత్తు పదార్థాన్ని కలిపినట్లుంటుంది. మీరు రామాయణాన్ని పరిశీలనం చేస్తే
పరస్త్రీని వశం చేసుకోవడానికి మాట్లాడడానికి ఓ యూనివర్సిటీ పెడితే దానికి వైస్ ఛాన్సలర్గా వేయవలసిన వాడు రావణాసురుడు. వాణ్ణి మించి ఆ విద్య తెలిసిన్నవాడు ఇంకోడు లేడు. ఛీ అని నిలబడింది సీతమ్మ ఒక్కతే. మళ్ళీ మహాభారతంలో ఈ కోటికాశ్యుడు ఒకడు కనపడతాడు. ఎంత విశేషమైన పొగట్ట మాట్లాడతాడంటే, ఆ పొగట్టలో తను వచ్చిన పని, తను అసలు ఇలా మాట్లాడచ్చా, మాట్లాడి అటువంటి విషయాలు అడగచ్చా, పొంతన కుదురుతుందా అని కూడా ఉండదు. అంత అర్ధరహితంగా ఉంటుంది ఆ పొగట్ట, అవతల వారిని ఆకర్షించి పాడు చేయడానికి. అందుకే అన్నాడు మృగనేత్ర, పిలవడమే. చాలా అందమైన కన్నులున్నదానా, లేడి కన్నులు ఎలా ఉంటాయో అటువంటి కన్నులున్నదానా, చాలా దారుణమైనటువంటి క్రూర మృగాలు సంచరించేటటువంటి ఈ అరణ్య ప్రాంతంలో ఒక్కదానివే నువ్వు ఎందుకున్నావు? ఆవిడ ఒక్కతే ఏం లేదు, తృణబిందు మహర్షి ఆశ్రమంలో ఉంది అంటే వాడికి ఆశ్రమం కనబడటం లేదు, అరణ్యం కనబడుతోంది, ఆవిడ కనబడుతోంది. అసలు నువ్వు ఇక్కడెందుకున్నావు? ఒకవేళ నువ్వు వనదేవతవా, ఇలా తిరగడానికి వచ్చావా? వనదేవత అయితే ఇలాంటి దుర్మార్గుడికి ఎందుకు దర్శనమిస్తుంది? సురేశ్వరిని తోడ నలిగి ధరిత్రికి నరుదించిన శిచీలనవో, ఒకవేళ దేవేంద్రుడి మీద ఏమైనా అలకొచ్చి ఈ భూమండలానికి దిగి వచ్చినటువంటి శచీదేవివా? హరి ఉరస్థలి తొరంగి కేలి గ్రుమ్మరు పద్మగేహవో, శ్రీ మహావిష్ణువు యొక్క వక్షస్థలమునందుండి విహరించేటటువంటి జగన్మాత అయినటువంటి శ్రీ మహాలక్ష్మివా? భవదీయ జనకత్వమున సముజ్వలితుడైన పుణ్యుడేవంశము వాడు పొలతి, నీకు జన్మనిచ్చాడు అనిపించుకుని, నీకు తండ్రినయ్యాడు అనిపించుకునేటటువంటి అదృష్టాన్ని పొందినటువంటి ఆ వ్యక్తి ఎవరు? నీదు జీవితేశ్వరుడుకు సుఖ జీవితాత్ముడెవ్వడవలా? నీ యొక్క జీవితేశ్వరుడు అంటే నీకు భర్త అయిన కారణం చేత ఇక ప్రపంచంలో పొందవలసిన సుఖాలన్నీ పొందినటువంటి వాడెవరు? నీ నామమై ఇంపు మిగులు శబ్దమెయ్యది. ప్రపంచంలో ఎన్నో పేర్లుంటాయి, అవన్నీ శబ్దాలు. ఏ శబ్దం అదృష్టం చేసుకుంది నీ పేరుగా? నీ పేరేమిటి అని అడగడం మానేసి ఆ పేరు పిలిచినప్పుడు శబ్దం వస్తుందిగా, ఏ శబ్దం నీ పేరుగా ఉండడానికి అదృష్టం చేసుకుందో నాకు చెప్పు. అయ్య బాబోయ్, ఇంతకన్నా దారుణమైన పొగడ్తలు ఉంటాయండి. వాడి గుండెల నిండా విషం. వాడు ఎంత పాడు చెయ్యాలో అంత పాడు చేయడానికి వచ్చాడు. వాడి మాటలు అంత మధురం. ఎంత దారుణంగా ఉంటాయో చూడండి వ్యక్తిత్వాలు. కాబట్టి నీ నామమై ఇంపు మిగులు శబ్దమెయ్యది, నాకు నిజంబు చెప్పుమా. కాబట్టి అందరికన్నా ఎవరి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి స్త్రీ అంటే, తగినంత పరిచయం లేకుండా అతిగా పొగిడే వ్యక్తిని దగ్గరికి రానివ్వకూడదు. వాడే అత్యంత ప్రమాదకారి. అందుకే ద్రౌపదీదేవి జవాబు అలా ఉంటుంది కోటికాశ్యుడితో. అని నీ భర్తలెవరు అని అడిగి, చూశావా సవ్వీరపుత్రులైనటువంటి 12 మంది రాజకుమారులు మెరిసిపోతూ అక్కడ రథాల మీద నిలబడి సేవిస్తుంటే, ఆ రాజకుమారుల చేత సేవింపబడుతున్నవాడై అక్కడ ఉన్నటువంటి ఆ సింధు సవ్వీర దేశములకు అధిపతి అయినటువంటి సైంధవుడు మధ్యలో ఒక మత్తగజం మీద కూర్చున్నాడు. చూడు, నీ వంకే చూస్తున్నాడు. ఆయన నువ్వెవరో ఏమిటో వివరం కనుక్కురమ్మని నన్ను పంపాడు, అందుకు వచ్చాను. చూసావా, నీ వంకే చూస్తున్నాడు, నువ్వు చూడు ఆయన వంక. అసలు అలా మాట్లాడచ్చా వీడు వచ్చినవాడు? కాబట్టి అని చెప్తే ఆవిడంది, అన్నా ఇచట నేనుంటినున్నదాన నీవిచటికి ఏగుదించుట నియతియగునే, సుతవతిని ధర్మవతి నన్ను ఇతర కాంతగాతలంచి పిక్కులు పల్క కాదు నీకు. కాల్చి వాత పెట్టింది ఆవిడ వెంటనే ఒక్క స్పద్యంతో. ఆవిడంది అన్నా అని పిలిచింది. అన్నా, అన్నయ్య అనేటప్పటికీ వాడు బుద్ధున్నవాడైతే వాడి మాట తీరు మారాలి. ఓ అన్నా ఇచ్చట నేనుంటి ఉన్నదానా. ఆశ్రమంలో ఈ కదంబ వృక్షం కింద ఒక్కదాన్ని నించున్నాను. ఒక ఆడది ఒంటరిగా కనపడిందని ఎక్కడికో వెళ్ళిపోతున్నటువంటి ఒక మహారాజు తన చుట్టూ ఉన్నటువంటి ఇతర రాజకుమారుల్ని చతురంగ బలాల్ని ఆపి స్నేహితుడిని పిలిచి ఎవరో వెళ్ళి కనుక్కురా అంటే నువ్వెలా వచ్చావు? ఒంటరిగా ఉన్న ఆడదాన్ని పలకరించడానికి ఇంతమంది ఆగి బయలుదేరి వచ్చి అసలు మాట్లాడచ్చా? అది విజ్ఞతే, అది సంస్కారం అనిపించుకుంటుందా? అలా వచ్చి నన్ను పలకరించచ్చా? ఆ పైన నీ విచటికి ఏగుదించుట నియతి యగునే. అసలు అలా ఆశ్రమ ప్రాంగణంలోకి వచ్చి ఆడవాళ్లతో మాట్లాడచ్చా? సుతవతిని, నేను
మగపిల్లలు సంతానంగా కలిగి ఉన్నదాన్ని, ధర్మవతి, నేను ధర్మాన్ని నమ్ముకునున్నదాన్ని, అటువంటి దాన్ని పట్టుకుని ఇతరకాంతగా తలచి నేను ఇంకొక రకమైన ఆడదానిగా నన్ను భావన చేసి నువ్వు నాతో ఇలా మాట్లాడవచ్చా? దోషం కదా. ఎవరో తెలుసుకోక్కర్లేదా? నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడటమేనా? నీ ఇష్టం వచ్చినట్లు పొగడ్డమేనా? మనిషికి మారే స్వభావం ఉండాలి తప్ప, పశ్చాత్తాపం కలిగే స్వభావం ఉండాలి తప్ప, తప్పు చేసినా వెంటనే మారుతాడు. తప్పు చెయ్యకుండా ఉండేవాడు లోకంలో ఎవ్వరూ ఉండలేడు. ఎక్కడో అక్కడ ఏదో విషయంలో చిన్న తప్పు జరగచ్చు. కానీ చెప్పవలసిన మాట చెప్పబడినప్పుడు, వినబడవలసిన మాట వినబడినప్పుడు వెంటనే పశ్చాత్తాపడి మారేవాడెవడో వాడు ధన్యాత్ముడు. కానీ కోటికాస్యుని యందు ఆ లక్షణం కనబడదు, సైంధవుని యందు ఆ లక్షణం కనపడదు. అందుకే అందరూ నశించిపోయారు. కాబట్టి నువ్వు ఇలా వచ్చి నాతో మాట్లాడచ్చా? పెక్కులు వల్కగాదు నీకు, ఇన్ని మాటలు మాట్లాడవలసిన అవసరం నీకు లేదు. అయినా అడిగావు కాబట్టి చెప్తున్నాను. నువ్వు శిబివంశంలో పుట్టినటువంటి సురధుడి కొడుకువి, నాకు తెలుసన్నాడు. ఎంత గొప్పగా మాట్లాడిందో చూడండి. శిబి చక్రవర్తి గురించి మొన్ననే మీరు విన్నారు. తన శరీరంలో మాంసాన్ని కోసి కోసి అన్నారు. శరీరం అంతా కోసి కోసి వేసేసి యువతల పక్కన ఉన్న పావురానికి సరిపోకపోతే తక్కెట్లో తానే కూర్చున్న మహితాత్ముడి శిబి. ఎప్పటికీ ఆయన్ని స్మరిస్తుంది లోకం. అటువంటి త్యాగమూర్తి అయినటువంటి శిబి చక్రవర్తి వంశంలో పుట్టావు. నాకు తెలుసు నువ్వు సురధుని యొక్క కుమారుడివి అంది. ఈ మాట అన్నప్పుడు వెంటనే అతను సిగ్గుతో తలంచుకోవాలి. నీ వంశకర్తలు పెద్దలు అటువంటి కీర్తి గణించిన వారు. అటువంటి కీర్తి గణించిన మహాపురుషుల వంశంలో ఇంత బేలగాడి ఎలా పుట్టావు? నీకు సిగ్గు లేదు ఇలా మాట్లాడడానికి అని అడగకుండా అడిగింది ఆవిడ. కాబట్టి నాకు తెలుసు, నేనెవరినో తెలుసా? పాంచాల దేశాధిపతి అయినటువంటి ద్రుపద మహారాజు గారి యొక్క కుమార్తెని. ఈ మాట అనగానే ఆయనకి తెలియాలి, ఆమె నీ తండ్రి ఎవరు అని కదూ అడిగాడు. అసలు ద్రౌపదీదేవి లౌకికంగా స్త్రీ పురుషులకు జన్మించినది కాదు, ఆమె యాజ్ఞశీని. ద్రుపద మహారాజు గారు యజ్ఞం చేస్తే ఆ యజ్ఞ సంభవ, యజ్ఞంలోంచి పైకొచ్చింది ఆవిడ. కాబట్టి వస్తూనే నల్లని రంగులో పైకొచ్చింది కాబట్టి కృష్ణ అని పిలిచారు ఆవిడ. కృష్ణ అని పేరున్న వాళ్ళు ఇద్దరు, శ్రీకృష్ణ భగవానుడు, మహాతల్లి పరమసాధ్వి పరమపతివ్రత ద్రౌపదీదేవి. కాబట్టి నేను పాంచాల భూపతి అయినటువంటి ద్రుపద మహారాజు గారి కుమార్తెని. యజ్ఞం ఆయన చేశాడు కాబట్టి బిడ్డలను అపేక్షించి ద్రుపద పుత్రికయి ద్రౌపది అని పేరుగాంచింది. నేను అటువంటి దానను కాబట్టి అయోనిజను. ఇప్పటికైనా నా గురించి నువ్వు తెలుసుకుంటే మర్యాదతో తిరిగి వెళ్ళిపోవలసి ఉంటుంది. కాబట్టి నన్ను కృష్ణ అంటారు. నేను పాండురాజు పుత్రులైనటువంటి ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు అనబడేటటువంటి 5 యొక్క ఇల్లాలిని. పుత్రుల నువ్వు ఆ పుత్రుల బాధ్యత నేను తీసుకొని పుత్రవతిని ధర్మమునందు నిలబడి ఉన్నదాన్ని. 4 దిక్కుల యందు వేటాడడం కోసమని నా భర్తలు వెళ్ళారు. వాళ్ళు కొద్దిసేపట్లో తిరిగి వస్తారు. కనీసం ఆ భయానికైనా వెళ్ళిపోతాడు అనుకున్నాడు. కాబట్టి కొద్దిసేపట్లో వాళ్ళు తిరిగి వచ్చేస్తారు. కాబట్టి నువ్వు ఇలా మాట్లాడకూడదని ఆమె తన వస్త్రాన్ని నిండుగా కప్పుకుని లోపలికి వెళ్ళిపోయింది ఆశ్రమంలో. వెళ్ళిపోతే ఈవిడ ఏం మాట్లాడిందో చెప్పలేదు కోటికాస్యుడు. అది అక్కడ ఉన్నటువంటి దుర్మార్గం ఏంటంటే ఆమె మాట తీరుని బట్టి ఆమె సామాన్యకాంత కాదు. కాబట్టి నువ్వు ఆమెని అపేక్షించకూడదు అని చెప్పడం మిత్రవాక్యం. అందుకే ప్రతి పనికి మాలినవాడిని చూపించి వీడు నా మిత్రుడండి పరిచయం చేయకూడదు. ప్రతివాడు మిత్రుడు అవడు. ప్రపంచంలో మిత్రుడు ఒక్కడే ఉంటాడు. జీవితం మొత్తం మీద ఒక్కడు చాలు మిత్రుడు. ఆయన నిర్మోహమాటంగా చెప్తాడు, ఇది ఇలా చెయ్యకోయ్, ఇది ఇలా చేసుకోబోయ్ అని చెప్తాడు. మితము నుండి ఋతమునకెత్తుతాడు. మిగిలిన వాళ్ళది స్నేహ సంబంధం. స్నేహ అంటే అంటుకుని ఉండడం. ఏదో కొంతకాలం కొన్ని కారణాలకు అంటుకుని ఉంటారు. ఆ తర్వాత వేరు కారణాలకు విడిపోతారు. విడిపోయిన తర్వాత ఇంకా స్మరిస్తారన్న నమ్మకం కూడా ఏముండదు. కానీ మిత్రుడు అలా కాదు. ఎక్కడ ఉన్నా ఇతని యొక్క అభ్యున్నతిని కోరుకుంటుంటాడు. అదిగో ఆయన మిత్రుడు. మిత్రుడు కాడు కోటికాస్యుడు అనుకుంటున్నాడు సైంధవుడు. కాబట్టి యథాతథంగా ద్రౌపదీదేవి ఏం మాట్లాడిందో అది చెప్పలేదు. ఎందుకని అంటే
సైంధవుడు ప్రీతి పొందడమే ఆయనకు కావాలి. సైంధవుడు తన పట్ల సంతోషించాలి. ఆ పైన సైంధవుడు ఏదైనా దుష్టచేష్టితం చేసి పాపపు పని చేస్తే ఆ కర్మ వాడిది. ఒకవేళ దానివల్ల విపత్కర పరిణామం ఏర్పడితే అనుభవించేవాడు సైంధవుడు. ఇది ఆయనకున్నటువంటి సుహృద్భావన. అటువంటి వారితో స్నేహాన్ని పొంది ఉండడం ఎంత ప్రమాదకరమో తెలుస్తుంది. కాబట్టి పిలిచి ఆ సైంధవుడితో అన్నాడు, ఆమె పాండవుల ఇల్లాలు. నువ్వు అడిగినటువంటి వివరాలు కనుక్కున్నాను. ఆమె పాంచాల దేశాధిపతి అయినటువంటి ద్రుపదరాజు కుమార్తె అని చెప్పాడు తప్ప నన్ను మందలించుపుగా మాట్లాడిందన్న విషయాన్ని ఆయన చెప్పలేదు. వెంటనే సైంధవుడు గబగబా ఆశ్రమ ప్రాంగణంలోకి వెళ్ళి ద్రౌపదీదేవి ఉన్న కుటీరంలోకి ప్రవేశించాడు. ప్రవేశించి ఆవిడతో అన్నాడు, వామాక్షి నీకు కుశలమే, నీ మనమెవ్వారియందు నిత్య ప్రేమంబై మెరయు అట్టి సొబగులు నీ మగలేవురకు ఇప్పుడు నెమ్మదియమదిన్. ఆవిడితో అన్నాడు, ఓ వామాక్షి, అందమైన కన్నులున్నదాన అలా పిలవక్కర్లేదు, సోదరి అని పిలవచ్చు. ఎందుకంటే వాళ్ళిద్దరిది అన్నా చెల్లెళ్ళ బంధం అవుతుంది. దుస్సల భర్త కదూ, దుస్సల భర్త కాబట్టి అన్నా చెల్లెళ్ళు అవుతారు వాళ్ళు. కాబట్టి ప్రేమ పురస్సరంగా పిలవచ్చు. కానీ వాడి హృదయం అటువంటిది. కాబట్టి ఓ వామాక్షి అని పిలిచి, నీకు కుశలమే, నువ్వు క్షేమంగా ఉన్నావా? నీ మనసు ఎప్పుడూ ఎవరి ఎందుంటుందో అటువంటి నీ భర్తల 5 క్షేమంగా ఉన్నారా? వాళ్ళు సొబగులు, అంటే వాళ్ళు చాలా సౌందర్యవంతులు. ఎందుకో తెలుసా? ఎప్పుడూ నీ మనసు వాళ్ళ ఎందుంటుంది కాబట్టి. వాళ్ళ సౌందర్యం ఏమిటంటేట, ఈవిడ మనసు వాళ్ళ ఎందుంటుందిట అంతే. వాళ్ళ ధర్మం కానీ, ఆవిడ పాతివ్రత్యం కానీ, వాళ్ళ పరాక్రమం కానీ ఆయన దృష్టిలోకి వెళ్ళలేదు. అంటే విషయం ఇటు తిరిగి ఆవిడ సౌందర్యం మీదే నిలబడుతోంది. నీ మగలేవురకు ఇప్పుడు నెమ్మదియమదిన్, నీ భర్తలు 5 ఇప్పుడు సంతోషంగా ఉన్నారా అని అడిగాడు. అడిగితే ద్రౌపదీదేవి మాట్లాడుతూ అంది, స్థిరమతులైన పార్థులకు సేమమ, నీకు అనామయంబే భూవర తగ విందవైతి కురువర్యుల ఇంటికి, అట్లు కావునన్ పరువడిన ఆసనక్రియయు పాద్యము గైకును మాదరంబుతో సరసకురంగమంసముల జల్పము భోజన కృత్యమిత్తరిన్. ఆవిడ ఎంతో మర్యాదతో మాట్లాడింది. కారణం ఏమిటి? ఇంటికి వచ్చినటువంటి వాళ్ళల్లో అత్యంత గౌరవాన్ని పొందవలసినటువంటి వ్యక్తులు కొంతమంది ఉంటారు. గృహస్థాశ్రమంలో ఉన్నవాడికి ఇంటికి వచ్చినప్పుడు గౌరవించవలసిన వాడెవరు అంటే అల్లుడు. ఇంటి అల్లుడు వచ్చినప్పుడు ఎంతో గౌరవిస్తారు. ఇంటి అల్లుడు అన్న మాటకి తన కడుపున పుట్టిన కుమార్తె భర్తయే అయ్యుండక్కర్లేదు, తన చెల్లెలి భర్త కూడా తన ఇంటికి అల్లుడే. ఎందుకంటే నాన్నగారికి కూతురు కదూ, కాబట్టి తన ఇంటి ఆడబడుచు యొక్క భర్త కాబట్టి నాన్నగారు ఇంటికి పెద్దవారు కనుక ఇంటి అల్లుడైన, కాబట్టి బావగారిని కూడా అంత గౌరవించవలసి ఉంటుంది. కాబట్టి ఆవిడ ఎంత ధర్మాన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడిందంటే, స్థిరమతులైన పార్థులకు సేమమా. ఆవిడ మొట్టమొదటి మాట ఏమని ప్రయోగించిందంటే, ఆ పాండుపుత్రులైనటువంటి పాండవులందరూ క్షేమం, వాళ్ళు స్థిరమతులు అని. అంటే వాళ్ళ బుద్ధి స్థిరంగా ఉంటుంది, ఎప్పుడూ ఒకదాని ఎందే నిలబడి ఉంటుంది. దేని ఎందు? నువ్వనుకున్నట్టు నా ఎందో, నా మనసు వాళ్ళ ఎందో కాదు. తప్పు నువ్వు అనుకున్నది ధర్మమునందు ఎప్పుడూ నిలబడినటువంటి మనసు కలిగినటువంటి వాళ్ళు. కాబట్టి స్థిరమతులైన పార్థులకు సేమమా, ధర్మాన్ని పట్టుకున్న వాళ్ళు కాబట్టి వాళ్ళు క్షేమం, వాళ్ళకి ఇల్లాలినైనందుకు నేను క్షేమం. మా క్షేమం జోలికొస్తే నీకు క్షేమం కాదు. పరోక్షంగా ఆవిడ మొట్టమొదటి పద్యంలోనే, మొట్టమొదటి మాటలోనే చెప్పుతూ క్షేమం అడిగాడు కాబట్టి క్షేమం చెప్తాం. ఇంటికి అల్లుడు కనుక తన భర్తలు వస్తే అదేమిటి, బావగారు వస్తే నువ్వు అలాగా మా వాళ్ళు వచ్చే వరకు బయట నించోండి, మా ఆయన వచ్చే వరకు అనకూడదు కదా, నీకు అన్నగారి వరుస కదా, పరమప్రీతితో లోపలికి పిలిచి కూర్చోపెట్టాలి కదా, ధర్మం తప్పవే అని అడుగుతారు. ఇంటి అల్లుడిని వాళ్ళు గౌరవించడం అంటే ఇంటి ఇల్లాలు కూడా గౌరవించాలి, అన్నగారు కాబట్టి ఆవిడ ఎంత పవిత్ర హృదయంతో మాట్లాడిందంటే, నీకు అనామయం బే భూవరా, నీకు అనారోగ్యం లేకుండా ఉందా అంది. నువ్వు ఆరోగ్యంగా ఉన్నావా అని అడుగుతారు ఎవరైనా. ఆవిడ నువ్వు ఆరోగ్యంగా ఉన్నావా అని అడగలేదు, నీకు అనారోగ్యం లేదు కదా అంది. అనారోగ్యం లేదు కదా అని ఎందుకంటే కనపడుతోంది మానసికమైన అనారోగ్యం.
కాబట్టి నీకు అనారోగ్యం లేదు కదా. ఏమి మాటలండి మహాతల్లివి. ద్రౌపదీదేవి పడినన్ని కష్టాలు మహాభారతంలో ఎవరు ఉండరు. ఇంకా నేను అలా అనకూడదు, కానీ శ్రీరామాయణంలో సీతమ్మ తల్లిని రావణాసురుడు చెరపట్టాడు, కానీ ద్రౌపదీదేవిని కీచకుడు, సైంధవుడు, దుర్యోధనుడు, కర్ణుడు మాటల చేత ఆ తల్లిని ఇబ్బంది పెట్టని వాళ్ళు ఎవరున్నారు? ఎన్ని బాధలు పడిందో, ఎన్ని కష్టాలు పడిందో. యాజ్ఞసేని అయినందుకు ప్రతివాడికన్నూ ఆమె సౌందర్యం మీదే. కాబట్టి నీకు అనామయం బే భూవరా తగ విందవైతి కురువర్గ్యుల ఇంటికి. చాలా సంతోషమయ్యా, నువ్వు కురువంశంలో పుట్టినటువంటి మహాకీర్తివంతులైన పాండవుల ఇంటికి అతిథివి. ఎందుకని అంటే ఈ ఇంటి అల్లుడివి, కాబట్టి నువ్వు అతిథివి వచ్చావు. చాలా సంతోషం. అట్లు కావునన్ పరువడి ఆసనక్రియయు, ఆ కారణం చేత నీకు కొన్ని ఉపచారములు జరగాలి, ఈ ఇంట కొన్ని మర్యాదలు జరగాలి. ఏమిటది? ఆసనక్రియ. ఆసనక్రియ అంటే కూర్చోమన్నాం. ఇంట్లో అల్లుడు అనేటటువంటి వాడు కూర్చోడానికి ఒక సౌకర్యంగా కూర్చోబెట్టాలి. అంతేకాని ఇంటికి ఎంతమంది వచ్చినా సరే అల్లుడు గారిని లేచి మీరు వెళ్ళిపోండి అనడమో, లేకపోతే అల్లుడి పక్కన 10 మందిని కూర్చోబెట్టి ఇరుగ్గా కూర్చోబెట్టడమో చేయకూడదు. ఒక మర్యాద అది. ఒక మర్యాద ఏమిటి అంటే ఆసనక్రియ. చక్కగా కూర్చోవడానికి వీలైనటువంటి ఆసనాన్ని కల్పించాలి ఆయనకి. కాబట్టి నీకు ఆసనక్రియ జరగాలి. ఆమె ఎంత గొప్ప ఇల్లాలండి మహాతల్లి, ఎటువంటి ధర్మం మాట్లాడుతుంది. కాబట్టి నువ్వు చక్కగా అలా కూర్చో. పాద్యము గైకొను మాదరంబుతో, పరమ ప్రేమతో అదిగో ఆ పాద్యాన్ని స్వీకరించు. అతిథి మర్యాద అంటే కాళ్ళు కడుక్కో. కాళ్ళు కడుక్కొని, కాళ్ళు కడుక్కోవడం ఎందుకు అంటే లోపలికి రావడానికి అనుమతినివ్వడం. లోపలికి రావచ్చు, మిత్రుడైతే రాకూడదు. మిత్రుడు ఎందుకు రాకూడదు అంటే, ఏమ్మా వాడున్నాడా అని అడిగారు అనుకోండి, లేరండి ఎక్కడికో వెళ్ళారు, 1 గంటలో వచ్చేస్తారు కూర్చోండి అందనుకోండి. ఆవిడ మిత్రధర్మం ఏమిటో తెలుసా? వెళ్ళకూడదు ఇంట్లోకి. వాడు వచ్చాక వస్తానమ్మా, ఒక్కసారి ఇలా రా తల్లి అని, అమ్మా నేను ఈ పని మీద వచ్చాను, వాడు వస్తే కొంచెం చెప్పు, మళ్ళీ నేను రాగలను రాలేను, ఒకసారి ఫోన్ చేయమను, నేను ఆ పనిలో ఉంటాను తల్లి, ఇప్పుడు వద్దులే తర్వాత వస్తానులే అమ్మా అని చెప్పి వెళ్ళిపోవాలి. గడప దాటి లోపలికి వెళ్ళకూడదు. ఎవరిని లోపలికి పిలవచ్చో లోపలికి రమ్మని చెప్పడానికి అర్హత ఏంటంటే ఉపచారం చేస్తారు. ఏమిటా ఉపచారం అంటే కాళ్ళు కడుక్కోండి అంటారు. కాళ్ళు కడుక్కున్నారు అంటే లోపలికి రమ్మని అర్థం. కాళ్ళు కడుక్కున్న తర్వాత బయట నుంచో పెడితే గృహస్థు ధర్మం పోయినట్టు. కాళ్ళు కడుక్కున్నాడంటే లోపలికి రమ్మని, పాద్యక్రియను ఆచరించారు అంటే లోపలికి వచ్చి కూర్చోండి అని అర్థం దానికి. అది ఆవిడ ధర్మం. నువ్వు బయట నిలబడి మాట్లాడవలసిన వాడివి కావు, నువ్వు లోపలికి వచ్చి మాట్లాడాలి. ఎందుకో తెలుసా? ఇంటల్లుడివి, నీకు గౌరవం జరగాలి. 2, నేను నిన్ను బయట నించోబెట్టి మాట్లాడడానికి నువ్వు నాకు అన్నగారి వరసవాడి. అన్నగారు ఉండడం క్షేమం, కాబట్టి అన్నగారు ఉంటే వచ్చిన ఇబ్బంది ఏముంది? నాకు ఏమి ఇబ్బంది ఉండదు. కాబట్టి నువ్వు అన్నగారివి కనుక పాద్యక్రియని స్వీకరించు. ఏమో అన్నవరసవాడైనా ఇతర పురుషులైతే నేను ఒక్కదాన్నే ఉన్నప్పుడు రమ్మంటానో రమ్మన్నో. నువ్వెందుకు అధికారం పొందావో తెలుసా అతిథిగా లోపలికి రావడానికి? స్థిరమతులైన పాండవులకు నువ్వు ఇంటి అల్లుడి వరస అవుతావు, బావగారి అవుతావు, అందుకని గౌరవం చెయ్యాలి. కాబట్టి పాద్యక్రియ స్వీకరించు. పాద్యము గైకొను ఆదరంబుతో సరస కురంగ మాంసముల జల్పము భోజన కృత్యమిద్దరిన్. నువ్వు చాలా చక్కనైనటువంటి లేడి పిల్లల్ని చంపి తీసుకొచ్చారు పాండవులు. వాటిని నేను పచనం చేసి వండి ఉంచాను. భోజనానికి కూర్చుంటే కూర్చో, భోజనం వడ్డిస్తాను. ఆ లేడి మాంసంతో కూడినటువంటి భోజనాన్ని స్వీకరించు. ఎందుకని? ఇంటి అల్లుడు అన్న తర్వాత వచ్చాక మర్యాద ఉంటుంది, భోజనం పెట్టాలి. కాబట్టి ఆ తల్లి భోజనం పెడతాను కూర్చోమంది. అంటే ఆమె ఒక చెల్లెలిగా భావన చేస్తాను, చెల్లెలిగా నిలబడింది. తన ధర్మమునకు తాను కట్టుబడి. నేను మీతో రోజూ తల కొట్టుకుని మాట్లాడుతున్నా, ఎవరు ధర్మాన్ని పట్టుకున్నాడో వాడు పాడయ్యే అవకాశము ఉండదు. కాబట్టి ఆమె గృహిణీ ధర్మాన్ని నిర్వర్తించింది. పాండవులు లేరు కనుక, ఇంటికి అల్లుడు వచ్చాడు కనుక ఆమె చెయ్యవలసినటువంటి పరిచర్య ఆమె చేసింది. చేసి వచ్చి కూర్చో అంటే, నా భర్తలు వేటకి వెళ్ళారు, వచ్చే వేళ అయింది అంది. ఆ మాట ఆవిడ కలపడానికి కారణం ఏంటంటే అతని మనస్సులో ఉన్న భావన సక్రమంగా లేదని పసిగట్టింది.
ఇప్పుడు ఈవిడ చెప్పిన మాటల్ని బట్టి అతను సిగ్గుపడాలి, అతను మనసు మార్చుకోవాలి. అలా అర్థం చేసుకోగలిగిన వాడైతే అతనికి ఏ పాపము అంటకుండా ఉండడానికి అతనికి ఒక అవకాశం ఉంది. ఏమిటి అవకాశం అంటే పశ్చాత్తాపమే. చెల్లెమ్మ అని వెంటనే పిలిచి, ఎంత సంతోషం అమ్మా, అన్నం పెడతానన్నావు, చాలా సంతోషం అమ్మా, కానీ నేను వివాహానికి బయలుదేరుతున్నాను, ఫోన్లే మార్గమధ్యంలో చెల్లెలివి కనపడ్డావు అమ్మా, నీ శుభాకాంక్షలు తెలియచేయి, నేను బయలుదేరుతున్నానమ్మా అని బయలుదేరచ్చు. అలా మారే లక్షణం అసలు లేదనమాట. అది ప్రమాదకరం. ఇప్పుడు ఇక్కడే మీకు ఏం తెలిసిపోతోందంటే సైంధవుడికి ఒకళ్ళు చెప్పినటువంటి మాట వినే లక్షణం లేదు. తను అనుకున్నది తాను సాధించడానికి ప్రతీకారం వైపుకే వెడుతూ ఉంటాడు. అది అతని లక్షణం. కాబట్టి అది అత్యంత ప్రమాదకరం. అది ఏం ఉపయోగపడుతుంది అంటే ఏమీ చెప్పలేం, కానీ చిట్ట చివరికి యుగ యుగాలకి కావలసినంత దుష్కీర్తిని ఆర్జించుకుంటారు. ఆ దుష్కీర్తే మిగిలిపోయింది సైంధవుడికి. సైంధవుల్లో అడ్డుపడ్డాడు రా అన్న మాట వచ్చింది. అది చివరికి ఎందుకు వచ్చిందో మీకు చూపిస్తాను. కాబట్టి ఆయన అన్నాడు, అనవుడు సైంధవుండనియే అంబుజలోచన, నీవు మాకు చేయు అతిథ పూజలన్నీయు ఒక్కటనైన కొరంతలేక వచ్చియున్నవి, మన్మధాస్త్రముల చిక్కున గారియ వందెడెందము, ఇంకనను కృతార్థము చేయుతగన్ రథమెక్కుము లెమ్ము నిమ్మితో. నువ్వు నాకు చెయ్యవలసినటువంటి అతిథి మర్యాదలన్నీ చేసేసినట్లే. ఆమె చెల్లెలుగా చేస్తోంది ఉపచారం. ఈయన నువ్వు నాకు చెయ్యవలసిన ఉపచారములు ఏ ఉన్నాయో అవన్నీ చేశావు, కానీ నా మనస్సు మీద మన్మథ బాణాలు పడ్డాయి. ఆ మన్మథ బాణముల యొక్క తాపమును తీర్చడానికి కావలసిన ఉపచారం చేయడానికి రథం ఎక్కువ వెడదాం అన్నాడు. ఆమె తెల్లబోయింది. పైగా ధరణీరాజ్యము గోలిపోయి ఘనకాంతార స్థలీవాసులై సరివారెల్లను నవ్వ కుత్సిత దశా సంప్రాప్తిమయ్యున్న ముష్కరులన్ పార్థుల గొల్చినన్ కలది సౌఖ్యంబు ఎంతయున్ బేలవై అరవిందానన శ్రీవిహీనుల గరం బర్ధింతురే కామినుల్. ఇలాంటి స్వభావం ఉన్నటువంటి ప్రతివాడు మాట్లాడేటటువంటి మాట రావణుడు ఏం మాట్లాడతాడో అదే సైంధవుడు మాట్లాడాడు. ఆయన అన్నాడు, రాజ్యమంతా కోల్పోయినటువంటి వాళ్ళు, ఎక్కడో భయంకరమైనటువంటి అరణ్యంలో ఉంటున్నటువంటి వాళ్ళు, చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు ఉన్న బంధువులందరూ వదిలిపెట్టేసినటువంటి వాళ్ళు, బంధువులు వదిలేశారా వాళ్ళని, వాళ్ళు సత్యానికి కట్టుబడి ఉండిపోయారు. వాళ్లే తలుచుకుంటే ధరణీ మండలాన్ని నిమిషాల మీద శాసించగలరు. అటువంటి వాళ్ళు కుచ్చిత దశా సంప్రాప్తిమయ్యున్న చాలా కష్టాలలో పడి జీవిస్తున్నటువంటి వాళ్ళు ముష్కరులు, ఎందుకు చేతకాని వాళ్ళు. అటువంటి ఈ పృథా సంతానమైనటువంటి పాండవుల్ని, మాద్రి సంతానమైన వాళ్ళని నువ్వు భర్తలుగా స్వీకరించి ఏం సుఖపడతావు? సుఖపడాలనుకుంటే తామర పువ్వు లాంటి ముఖమున్నదానా ఐశ్వర్యవంతులైనటువంటి వాళ్ళ చెంత చేరాలి. కాబట్టి నువ్వు అపారమైనటువంటి సంపద కలిగిన వాడిని నేను, కాబట్టి వచ్చి నా సరసన చేరు అన్నాడు. అంటే అని నువ్వు ఇలా మాట్లాడచ్చా? ఇది చాలా అన్యాయం కదా, అసలు ఇటువంటి మాటలు నీ నోటి వెంట రావచ్చా అని అడిగింది ఆవిడ. వనజాక్షి, రాజధర్మము వినవే, ఎన్నడును మనుజ విభులకు ప్రమదాజనుల ఎడవ వాని వెదకం చనదు, వలసినట్ల వేట్క సలుపక చెల్లును. ఓ ద్రౌపది, నువ్వు మన ఇద్దరి మధ్య ఉన్న బాంధవ్యాన్ని జ్ఞాపకం చేస్తున్నావు. నువ్వు నాకు చెల్లెలనవుతానంటున్నావు, నేను నీకు అన్నయ్యనవుతానంటున్నావు. ఇలా బంధుత్వాలు కలవడం, ఎక్కడో వాళ్ళ చెల్లెల్ని నాకు ఇచ్చి వివాహం చేశారు, అందుకని నువ్వు నాకు చెల్లెలు అవుతావు, నేను నీకు అన్నయ్యనవుతాను. ఈ దేహ బంధుత్వాలన్నీ ఎవరి విషయంలో చెప్పాలో తెలుసా? సామాన్యుల విషయంలో అయితే తప్ప మహారాజుల విషయంలో అన్వయం కావు. ఇది ప్రమాదకరమైన మాట లోకంలో. ఏదంటే ధర్మాన్ని మార్చి మాట్లాడటం. ధర్మాన్ని ధర్మంగా చెప్పకపోతే పీడాపోయేది, కానీ ధర్మాన్ని తన యొక్క కోరికకి అనుగుణంగా మార్చేసి ఎన్నడూ మాట్లాడకూడదు. నేను అలా మాట్లాడకూడదని చెప్పాలి. ధర్మం ఎంతో అంతే, మీరు తప్పే చేస్తున్నానని చెప్పండి తప్ప మీరు ఒప్పు చేస్తున్నారని సమర్థించడం నా వల్ల కాదు. ధర్మము తప్పితే ధర్మము తప్పినట్టే. ధర్మము ధర్మమే, అధర్మము అధర్మమే.
అన్న పూనికతో ఉండాలి తప్ప తనకి ఎప్పుడెప్పుడు ఏ అవకాశం కల్పింపబడాలని కోరుకుంటున్నాడో దానికి అనుగుణంగా ధర్మాన్ని మార్చి మాట్లాడడం సాధారణంగా ఇటువంటి రాక్షస ప్రవృత్తి ఉన్నటువంటి వాళ్ళ అందరి యందు కనపడుతుంది. కాబట్టి సామాన్యులకు అన్వయమైనటువంటి ధర్మాలు రాజులకు ఎందుకు అన్వయం అవుతాయి? రాజుల విషయంలో ఇటువంటి అనుబంధాలు ఉండవు. కాబట్టి రాజులు తమకి ఇష్టమైనటువంటి వస్తువు కనపడ్డప్పుడు దాన్ని అనుభవించవచ్చు. కాబట్టి దోషం ఏం లేదన్నాడు. ఇదే మాట అతని భార్యకు కూడా అన్వయం అవుతుందా? అంగీకరించలేడు. అదే రామాయణంలో రావణాసురుడికి పట్టుకున్న జాడ్యం. మీరు ఎక్కడ ఏ కావ్యం చదవండి, ఏ పురాణం చదవండి, సమకాలీన సమాజాన్ని మీరు పరిశీలించండి. తప్పు చెయ్యాలనుకున్నటువంటి ప్రతివాడు ధర్మాన్ని పక్కన పెట్టే మాట్లాడతాడు తప్ప ధర్మాన్ని మాట్లాడితే తన కార్యం ఎందుకు జరుగుతుంది? మీ అమ్మగారు నాన్నగారు నిర్ణయం చేసిన సంబంధం చేసుకోవడమే ఉత్తమం. కాబట్టి మీ అమ్మగారు నాన్నగారు మీ ఇంటి అల్లుడిగా నేను అంగీకరింపబడతానో లేదో కనుక్కో. వాళ్ళకి అంగీకారమైతే నీ మెడలో తాళి కడతాను, వాళ్ళకి అంగీకారం కాకపోతే మనకు అటువంటి ఉద్దేశ్యం ఉండకూడదు అంటాడా? ఎందుకంటాడు? అలా అనడు. అదేమిటి, ఇంత వయసు వచ్చిన తర్వాత ఇంకా నీకెవరు భర్తగా ఉండాలో కూడా మీ తల్లిదండ్రి నిర్ణయిస్తారా? ఇక ఈ వయస్సులో నిర్ణయించుకోవడం నీ అధికారం, నీ స్వేచ్ఛ, కాదనడానికి వాళ్ళెవరు అంటాడు. అంటే తన కార్యము నెరవేరడం కోసం కన్న తల్లిదండ్రుల పెద్దరికాన్ని కూడా పణంగా పెట్టి మాట్లాడతాడు. అది తెలుసుకోవలసినటువంటి విచక్షణ జ్ఞానం అవతల వారికి ఉండాలి. ఆ జ్ఞానం లేదనుకోండి, ఖచ్చితంగా వెళ్ళి ఏదో ఓ చిన్న వడమొక్క కోసం ఆశపడి ఎలక బోన్లో పడ్డట్టు పడతాడు. అందుకే కేవలం కాలేజీకి వెళ్ళడం, కేవలం చదువుకోవడానికి వెళ్ళడం కాదు, వెనక విచక్షణ జ్ఞానం కూడా వయసుతో పాటు పెరగడం అవసరం. అది యువతి కావచ్చు, యువకుడు కావచ్చు. పక్కన సంస్కారం లేని చదువు సమాజానికి, కన్న తల్లిదండ్రులకి కూడా ప్రమాదకారియే. కాబట్టి ఆయన అన్నాడు ఇంకొక మాట, వినుమదియుగాక జగమున వనితారత్నంబులెల్లవారికి భోగంబున ఎడ సాధారణము ఒకని ధనమని గరుసు గలదే కరినిభగమన. అసలు నీకొక విషయం చెప్పనా? డబ్బు ఉంటుంది. డబ్బు అనేటటువంటిది వాడిదే అని లోకంలో ఏముండదు. డబ్బున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గర 10,000 రూపాయలు ఉన్నాయి. నాకు 1,000 రూపాయలు కావాల్సి వచ్చాయి. అయ్యా నాకు 1,000 రూపాయలు కావాలి, కొద్దిగా ఇద్దరు అన్నాను. వాళ్ళ జేబులోంచి తీసా 1,000 రూపాయలు ఇచ్చారు. ఇప్పుడు ఆ డబ్బు ఎవరిది? నాదే. నా ఇష్టం వచ్చినట్టు నేను ఆ 1,000 రూపాయలు ఖర్చు పెట్టుకుంటాను. నేను ఒక వస్తువుని కొనుక్కున్న తర్వాత ఆ 1,000 రూపాయలు ఇంకోళ్ళకి వెళ్ళాయి. ఇప్పుడు ఆ 1,000 రూపాయలు వాడేం చేస్తాడు? నావే అంటాడు. కాగితాలు అవే, ఎంతమందికి నావే అయ్యాయి. అలాగే అందమైన కాంతలు ఈ లోకంలో ఎవరో ఒకరికే చెందినవారు కారు. అది ధర్మం అన్నాడు. అది నిజమా? అసలు ఇంతకన్నా అన్యాయమైనటువంటి అధర్మం లోకంలో ఇంకోటి ఉంటుందా? అది శాస్త్రం అని చెప్పాడు. అంటే మీరు ఒక్కటి బాగా జ్ఞాపకం పెట్టుకోండి, ఆడదాన్ని పాడు చేయడానికి ఆడదాని యందు మరులు కొన్న పురుషుడు ఎంత అధర్మాన్ని చెప్పడానికైనా సిద్ధపడతాడు. ఆ రాక్షసత్వం మనసులోకి ప్రవేశిస్తే దాని నుండి తట్టుకు నిలబడగలిగినటువంటి వివేకం ఆడదాని యందు ఉండాలి. నాకు ఒళ్ళు మండి ఒక మాట అంటే మీరేమనుకోకండి, కాస్త స్ట్రీట్ లైట్ లేని ప్రతి చెట్టు కింద ఇంజనీరింగ్ చదువుకుంటున్న ఆడపిల్ల నిలబడితే ఆడపిల్లదా తప్పు మగపిల్లాడిదా? నీకుండక్కర్లా విచక్షణ? వాడు వచ్చి మాట్లాడితే మాత్రం మధురంగా మాట్లాడితే నువ్వు చీకట్లో నిలబడి మాట్లాడతావా? కన్న తల్లిదండ్రులు ఏమైపోయారు, తోడబుట్టిన అన్నదమ్ములు ఏమయ్యారు, నీ ఇంటి గౌరవం ఏమైపోతుంది, కాలిపోదు? నీకుండక్కర్లా విచక్షణ? ఏమైనా అయిపోయిన తర్వాత వీధుల్లోకి వచ్చి కేకలా? ఏ ఒళ్ళు దగ్గర పెట్టుకుని ముందు నుంచి ఉండవలసిన అవసరం లేదు? రామాయణం భారతం భాగవతం ఏమో పాఠ్యాంశాలుగా పనికిరావా? ఎందుకు పనికిరావంటే మత ప్రసక్తి లేని లౌకిక రాజ్యమా? అందుకని మంచి మాటలు పాఠ్యాంశాల్లో చెప్పరా? వివేకం పిల్లలకి కలగదా? టీవీల్లోనూ సినిమాల్లోనూ పుస్తకాల్లోనూ కనిపించేవన్నీ ఉద్రేకం కల్పించేవా? పిల్లల్ని బాగుపడమంటే ఎక్కడి నుంచి బాగుపడతారు? ఇటువంటి వ్యవస్థ కల్పించిన పెద్దలది కాదా తప్పు? ముందు పెద్దల్ని ఉరి తీసేయవలసిన అవసరం లేదు? ఈ వ్యవస్థని నియంత్రించవలసిన అవసరం లేదా? ఏవో అయిపోయిన తర్వాత పేపర్లలో రావడం, అప్పుడు వీధులకు ఎక్కి ఊరేగింపులు జరపడం ఎంతవరకు సమంజసం? ఎవరికి వాళ్ళు పరిశీలనం చేసుకోవలసినటువంటి అవసరం ఉంటుంది. ఇటువంటి మాటలు మాట్లాడినటువంటి శిశుపాలుణ్ణి కాదని ద్రౌపదీదేవి ఎందుకు నిలబడగలిగింది? బాహ్యంలో చూస్తే నిజమే, ఆవిడికి కష్టపడవలసిన అవసరమే ఉంది. ఒక్క మాట కాదంటే ఆమె ఏ తప్పైనా చెయ్యొచ్చు. కానీ అలా కాదని నిలబడింది కాబట్టే యుగాలు మారిపోయినా సీతమ్మ తల్లికి పూజింది, యుగాలు మారిపోయినా ద్రౌపదీదేవి గురించి చెప్పుకోవడానికి మనం ముందుకు వచ్చాం.
కాబట్టి ఆడపిల్లకి కేవలం చదువు కాదు, దానితో పాటు వివేకం కూడా చాలా అవసరం, ధర్మాధర్మ పరిజ్ఞానం అవసరం. ప్రతి చీడపురుగు వైపు ఆకర్షింపబడకుండా నియంత్రించుకోగలిగినటువంటి లక్ష్యం అవసరం. 1-2.5 గంటల సేపు వాళ్ళకి కావలసిన పాటలు కథ మాటలతోటి కోట్లు సంపాదించుకోవడానికి ఎంత నీచమైందైనా చూపించి ధర్మంగా చెప్పే సినిమాలు వస్తాయి. మాటలు రాసేవాడికే ఉంది, డబ్బులు కావాలి కాబట్టి ఏమైనా రాస్తాడు మాటల కింద. నటించేవాడికే ఉంది, కోట్లు కావాలి కాబట్టి ఏమైనా నటిస్తాడు వాడు. ఎంత తుచ్చమైన మాటలైనా నటిస్తాడు. మీ అమ్మా నాన్న ఎందుకని తీసుకెళ్ళి పెళ్లి చేసుకుని ఏమైనా చూపిస్తాడు. అది 2.5 గంటలు. వాళ్ళ నిజ జీవితాల్లో కోటీశ్వరులు. నీ జీవితం అలా కాదు, బజార్న పడితే తెల్లారిపోతుంది. కాబట్టి అది తెలుసుకోవలసింది నువ్వు. నీకు కావాలా వివేకం. అందుకని భారతం ఎందుకు చెప్పుకోవాలి, భారతం ఎందుకు వినాలి అంటే ఆ వివేకం లోపల పుట్టడం కోసం చదువుకోవాలి, దానికోసం వినాలి. కాబట్టి ఆయన అన్నాడు, ఆడది ఎప్పుడూ ఒక్కరి సొత్తు కాదు, అందమైనటువంటి ఆడది ఎప్పుడూ అందరికీ సొత్తే. కాబట్టి నువ్వు అలా మాట్లాడకూడదు. కేవలం పాండవుల ఇల్లాలి అంటావేంటి? కాబట్టి మన మధ్య అనుబంధము చెల్లదు, నువ్వు అటువంటి మాట అనడానికి చెల్లదు. నిన్ను అనుభవిస్తే నాకు దోషం రాదు అన్నది ఆయన తీర్పు. కామాతురాణం నభయం నలజ్జ. కామాతురత పొందినటువంటి వాడికి భయము లజ్జ ఉండవు. కాబట్టి ఇప్పుడు ఆమెని పట్టుకునేటటువంటి ప్రయత్నం చేశాడు. ప్రయత్నం చేస్తుంటే ఆ తల్లి ఒక మాట చెప్పింది, నువ్వు నన్ను పట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్నావు, ఇది చాలా ప్రమాదకరమైనటువంటి చేష్టితమని. కానీ ఆయన మాత్రం ఆమె యొక్క కొంగు పట్టుకున్నాడు లేచి. వెంటనే ఆ తల్లికి ఎక్కడి నుంచి వచ్చిందో బలం. మహాపతివ్రతలైనటువంటి వాళ్ళని ధర్మమే రక్షిస్తుందనుకోవాలి. ఒకనాడు విరాట పర్వంలో కీచకుడి దగ్గరికి వెడుతుంటే సూర్యభగవానుడికి నమస్కరించింది. ఆయన ఎవరి కంటికి కనపడకుండా కృత్యని పంపించాడు. ఆ కృత్య ఆవహించింది ఆవిడ్ని. అంతటి కీచకుణ్ణి ఒక్క తోపు తోస్తే కింద పడిపోయాడు. ఎవరి పాతివ్రత్యము వాళ్ళకి రక్ష. మీరు ఒక్కటే జ్ఞాపకం పెట్టుకోవలసి ఉంటుంది, ఎప్పుడెప్పుడు ఏ రూపంలో రక్షణకి అవసరమో ఆ రూపంగా ధర్మం మార్పు చెందుతుంది. ధర్మము అన్న మాటకు అర్థం చాలామంది ఏమనుకుంటారంటే మీరు ఏది చేశారో అదిగానే మీకు వస్తుంది అనుకుంటుంటారు. ఆయన నిరతాన్నశీలి అనుకోండి, ఆయన సత్యమును మాట్లాడతాడు, ఆయన ధర్మాన్ని పట్టుకుంటాడు. దాని చేత ఆయనకి కేవలము పుణ్యమే వస్తుంది అనుకోకూడదు. ధర్మము ఎప్పుడు ఆవహించి ఉంటుంది. ఆవహించి ఉన్న కారణం చేత ధర్మము ఈశ్వరుడు రక్షణ కవచంగా మార్చే శక్తి. ఆయన ఎక్కడో ఉంటాడు, ఇక్కడే ఉంటాడు. నీవార సూకవత్తన్వి పీతాభాస్త్యనూపమా అని. అందుకే ఈ దేశానికి ధర్మం ధర్మం ధర్మం. ఈ దేశపు పునాదులన్నీ ధర్మం మీదే నిలబడ్డాయి. కాబట్టి ఆ ధర్మాన్ని ఎవరు అనుష్ఠిస్తారో వాళ్ళు అనుష్ఠిస్తున్న ధర్మమే ఈశ్వరుడి చేత అప్పటికి వాళ్ళకి రక్షణకి ఏది కావాలో దానిగా మారిపోతుంది. ద్రౌపదీదేవికి అంత శక్తి ఎక్కడిది అని మీరు నన్ను అడిగారనుకోండి, నిజంగా సైంధవుణ్ణి తోసి కింద పడేసేంత శక్తి ద్రౌపదీదేవికి ఉంది అని నేను చెప్పడం చాలా కష్టం. కానీ అలా ఆవిడ తోసేయగలిగినంత శక్తిని పొందగలుగుతోంది అంటే ఆమె ధర్మం. ఆ ధర్మం ఆమెడ మాటల యందు వ్యక్తం అవడం మొదలైంది. ఆమె మనసులో సైంధవుడి మాటలకి లొంగలేదు అనడానికి ఆమె పరమ ధార్మికురాలు, పరమపతివ్రత. వీడు పాండవులు ఎక్కడో అరణ్యాల్లో తిరుగుతున్నారు, రాజ్యభ్రష్టుడు అంటున్నాడు. కానీ వాళ్ళ యందు ఆమెకి ఎంత గౌరవం ఉందో, ఎంత భక్తి ఉందో ఆమె మాటల చేత ప్రకటితమవుతుంది. అంటే ఆమె ధర్మమునందు నిలబడి ఉన్నదని గుర్తు. ఇప్పుడు ఈ ధర్మము శిశుపాలుణ్ణి ఎలా తోసేసే శక్తిగా మారుతుందో మీరు ఎదర చూద్దరు కానీ. కాబట్టి ఆ తల్లి అంది, పాండవులంటే ఏమనుకుంటున్నావు? పాండవుల యొక్క అపార పరాక్రమం ముందు నిలబడగలిగినటువంటి వాడు లేడు. ఆ 5గురే వస్తే నువ్వు ఇలా మాట్లాడడం కుదరదు. వాళ్ళ బాణ పరంపరల ముందు, వాళ్ళ యొక్క పరాక్రమం ముందు ఎవరైనా సరే కూలిపోవలసింది. హిమవత్పాద వనాంతకేలిరతిమై నేపారి కోపారుణ క్రమ నేత్రంచలమై ప్రభూతమతరేఖంబైన గంధద్విపేంద్రముడాయంజని సిళ్ళు సూపుట సుమీ ధర్మాత్ము నచ్చుగ్ర విక్రము కౌంతేయవరిష్టు నీవు దొడరంగా చూచుటూహింపగన్. నువ్వు